హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. అన్నం కానీ, చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. ఇప్పుడు స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు వీటికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ చిన్నవి హాఫ్ కేజీ, బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నవి ఒక హాఫ్ కేజీ, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, 1 టీ స్పూన్ ధనియాలు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, యాలకులు చెక్క 3 యాలకులు, చిన్న చెక్క చిన్న ముక్క అన్నమాట. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10 తీసుకున్నాను. అలాగే సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఆనియన్, అలాగే ఒక 4 పచ్చిమిర్చి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలను సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇప్పుడు క్యాప్సికమ్ ఉంది కదా, క్యాప్సికమ్ నేను తీసుకుంది హాఫ్ కేజీ అండి. ఇవి చూసారు కదా, చిన్నవి అన్నమాట. ఇవి నాటు క్యాప్సికమ్. వీటిల్లో ఎక్కువ ఇత్తనాలు కట్టనివి ఉంటాయి. వీటికి పైన తొడిము ఉంది కదా, ఆ తొడిముని ఫస్ట్ తీసేసి పైన వరకు మనం హోల్ చేసుకోవాలి. పైనున్న స్కిన్ కొంచెం తీసేసి రౌండ్గా కొంచెం తీసేయాలి. నేను తీసుకున్నవి చిన్న క్యాప్సికమ్ కాబట్టి చాలా చిన్నగా వస్తుంది. హోల్ కూడా చిన్నది పెట్టుకున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న క్యాప్సికంలో లోపల గింజలు ఉంటే కనుక ఆ గింజల్ని తీసేయాలి. చూసారు కదా, అట్లా నేను తీసుకున్న వాటికి ఎక్కువ ఏం లేవు గింజలు. చూసారు కదా, అట్లా హోల్ చేసుకోవాలి. అదిగో చూడండి, చిన్నవి కదా కాబట్టి ఎక్కువ గింజలేం రాలేదు నా దాంట్లో. ఆ విధంగా మొత్తం మన దగ్గర ఉన్న క్యాప్సికమ్ అన్నిటికీ కూడా ఆ పైనున్న తొడిమ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. మనకి మసాలాకు కావాల్సిన దినుసులన్నింటినీ కూడా వేయించుకోవాలి. వేరుశనగ గుండ్లు వేసుకొని ఫస్ట్ వేయించుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం లైట్గా కొంచెం వేగుతున్నాయి అన్నప్పుడు మనం నువ్వులు తీసుకున్నాం కదా, నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు మనకి చిటపటలాడుతూ ఉంటాయి అన్నమాట. చిటపటలాడుతూ ఉన్నప్పుడు మనం చెక్క, యాలకులు కూడా తీసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. వేగిపోయినాయి కదా, ఇప్పుడు దినుసులు మొత్తము కూడా వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని మనం చల్లార్చుకుందాం. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకొని జార్లోకి ఇప్పుడు ఈ దినుసులు మొత్తాన్ని కూడా వేసేసుకొని వీటిల్లోనే కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే చింతపండు, కారం, ఇప్పుడు రుచికి సరిపడా దానిలో దినుసుల వరకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ మొత్తాన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ పైనవి మనం కొంచెం కుక్ అయితే చాలు, అవి ఓన్లీ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి దానిలో కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఇవి కొంచెం తిప్పుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా నేను సన్నగా తరిగి వేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు దానిలోనే
ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఒక చిన్న టీ స్పూన్ వేస్తే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసి వేయించుకుందాం. దీనిలో కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకొని వేయించుకోవాలి. వీటిల్లోనే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు మొత్తాన్ని కూడా వేసుకొని వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం మన బంగాళదుంపలు మొత్తము కూడా కొంచెం ఫ్రై అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా కలిపేసుకొని తీసి పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఈ బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ మధ్యలోకి స్టఫ్ చేసుకోవాలి. మనం తీసుకుంది క్యాప్సికమ్ చిన్నవి కదా, కాబట్టి నిండుగా స్టఫ్ చేసుకోవచ్చు. ఎంత పడుతుంది, చాలా తక్కువే పడుతుందండి. ఎందుకంటే నేను తీసుకుంది చిన్న క్యాప్సికమ్ కదా, కాబట్టి దాన్ని నిండుగా పెట్టుకుంటే బాగుంటుంది. స్టఫ్ చేసుకోవాలి నిండుగా. ఇలా మొత్తం మన దగ్గర ఉన్న క్యాప్సికమ్ మొత్తంలోకి కూడా బంగాళదుంప ఫ్రైని నింపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ మొత్తాన్ని కూడా బాండీలో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కసారి ఫ్రై చేసుకొని ఒక్కసారి గరిటెతో అటు ఇటు తిప్పేసేసి మూత పెట్టి ఫ్రై చేస్తూ మూత పెడుతూ అట్లా 2 నిమిషాలు కొంచెం క్యాప్సికమ్ని మగ్గనివ్వాలి నూనెలో. ఇప్పుడు మగ్గినాయి కదా, కొంచెం క్యాప్సికమ్ బాగానే మగ్గాయి కదా, ఈ టైంలో మనం ముందుగా తయారు చేసుకున్న గ్రేవీని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మనం గ్రేవీ చేసుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. మొత్తం ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం మన గ్రేవీలో సాల్ట్ ఒకసారి చూసుకోవాలి. చూసుకొని గ్రేవీలో సరిపోకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే. ఎందుకంటే ఇప్పుడు గ్రేవీలో ఇవి మూత పెట్టి ఉడకబెట్టేస్తాం కదా, ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా పడుతుందన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిద్దాం. చూసారు కదా, నూనె అంతా పైకి తేలుతుంది కదా మనకి. అట్లా అవుతుంది అంటే మనకు కర్రీ రెడీ అయిపోవచ్చింది అని అర్థం. ఇట్లా గ్రేవీగా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే మనం కొంచెం గరం మసాలా, కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర లేదని నేను యాడ్ చేయలేదు. ఈ టైంలో ఇప్పుడు మనం గరం మసాలాతో పాటుగా కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని కొత్తిమీరను కూడా కొంచెం చల్లుకొని మనం సర్వ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ చపాతీ, అన్నం దేంతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.